ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. గడిచిన రాత్రంతా ప్రభు మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడి సురక్షితంగా ఉంచి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. దైవ జనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పాను. దైవ జనాంగమా, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో ఈ లోకంలో దేవుడు వారిని హెచ్చిస్తారు. ఎవరైతే హెచ్చించబడతారో వారు తగ్గించబడతారు. యేసు ప్రభు తామే నీతిమంతులు అని చెప్పుకునే కొంతమంది గురించి ఈ మాటను పలికి ఉన్నారు. ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయంలోనికి వారు వచ్చి ఉన్నారు. ఒకరు పరిసయ్యులు వారు తాము నీతిమంతులమని తామే పరిశుద్ధులని ప్రకటించుకునేటువంటి గుంపు. అయితే వారు దేవుని మందిరంలోనికి ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉండంటే తన నీతిని తానే ప్రకటించుకునేటువంటి ప్రార్థన. నేను దొంగను కాదు, నేను అబద్ధికుడిని కాదు, వ్యభిచారుని కాదు, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటాను, నా 10వ భాగం నేను చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వీరందరికంటే కూడా నేనే నీతిమంతుడను అని ప్రార్థనలో అందరికీ వినబడేట్టుగా ప్రార్థన చేస్తున్నారు. దైవ జనాంగమా, ఇలా ప్రార్థన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? చాలా మంది కూడా అలాగే మనుషులకు కనబడవాలని వారు నీతి క్రియలు చేస్తుంటారు. దేవుని ఎదుట ఎలాగ ఉన్నాము అని ఒకసారి కూడా మనిషి గ్రహించడు. కానీ మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను మంచి వ్యక్తి అని చెప్పాలి అని మనుషులకు కనబడేట్టుగా వారు నీతి క్రియలన్నీ సంఘములోనే కానీ సమాజంలోనే కానీ వారు జరిగిస్తూ ఉంటారు. ఇది పరిసయ్యుల నీతికి ఈ యొక్క నీతి సరిపోతుందండి. కానీ అదే దైవ సన్నిధిలో సుంకరి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చారు. ఆయన కూడా యూదుడే, కానీ రోమా ప్రభుత్వంకు పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి సుంకరి. ఆ సుంకరిని అందరు యూదులు కూడా తక్కువ చూస్తారు. కారణం ఏంటంటే యూదుడై ఉండి రోమా సామ్రాజ్యానికి పనిచేస్తున్నాడు, వారి ప్రభుత్వంలో పనిచేస్తున్నాడని అతన్ని చులకనగా చూసేవారు. అయితే అలాంటి వ్యక్తి నన్నందరూ కూడా చులకనగా చూస్తున్నారని చెప్పి ఆయన దేవాలయంలో చివరి భాగంలో కూర్చొని ఎవరికి వినబడకుండా తన రొమ్ము కొట్టుకోవచ్చు తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించు. ఎప్పుడైతే ఆ యొక్క శబ్దము దేవుడు సన్నిధికి చేరిందో దేవుడు అంటూ ఉన్నారు, అతను హెచ్చించబడ్డాడు. మనుషులకు వినబడేట్టుగా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు, కానీ మనస్సులో హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. కారణం ఏంటి? తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు అంటాడు, అతని కంటే ఇతని ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన నా సన్నిధికి చేరింది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అవును కదా, మనము దేవునికి కనబడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి, దేవునికి కనబడేటట్టుగా మనం నీతి క్రియలు చేయాలి. వాక్యంలోని రహస్యములు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టుగా నువ్వు నీ యొక్క ప్రార్థన చేయాలి, ధర్మ కార్యములు చేయాలి, ఉపవాసం ఉండాలి. దైవ జనాంగమా, మనుషులు కాదు మనం మెచ్చుకునేది, ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. అందుకే ఈ లోకంలో మనల్ని మనము తగ్గించుకుంటే మన జీవితంలో అందరికంటే మనము తక్కువగా అంటే పరిచర్య విషయంలోనే కానీ అన్ని విషయాల్లో మనల్ని మనం తగ్గించుకోగలిగితే, ఇదిగో ఈ ఉదయకాలం ప్రభువు నేను హెచ్చించే దేవుడై ఉన్నారు. మనల్ని మనం హెచ్చించుకుంటే మనం పడిపోతాం, కానీ ప్రభువు హెచ్చిస్తే, ఒక వ్యక్తి గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తిని ప్రభు హెచ్చించాడు. ఆయన ఇజ్రాయేలుకు 40 సంవత్సరములు మహారాజుగా ఆయన ఉన్నారు.
బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అతన్ని హెచ్చిస్తే దేశానికి ప్రధానమంత్రిగా ఆ వ్యక్తి అయ్యారు యోసేపు. ఈ ఉదయకాలము ఈ వాగ్దానాన్ని చేత పట్టుకున్నారు. మనల్ని మనం హెచ్చించుకుంటే మనము తగ్గించబడతాం పరిచయని వలె. కానీ మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు హెచ్చిస్తాడు. ప్రభు ఇచ్చే హెచ్చింపు అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది శ్రేష్టమైంది, అది ఉన్నతమైంది. అట్టి శ్రేష్టమైన ఉన్నతమైన హెచ్చింపు ఈ ఉదయకాలం దేవుడు నీకు నీ కుటుంబమునకు కలగ చేయునుగాక. ఆయన సన్నిధిలో వాక్యంలో ఉంది కదా, తగిన కాలమందు ప్రభు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన యొక్క చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. ప్రభు మనల్ని హెచ్చించినట్టుగా మనం ఆయన చేతి కింద దీన మనస్కులమై ఉన్నప్పుడు తప్పక ఒక టైం వస్తుంది. ఆ టైం తప్పకుండా ప్రభు మన తలలు పైకెత్తుతాడు. ఒక శ్రేష్టమైన జయోత్సవం చేత ప్రభు మనల్ని నింపుతాడు. ఎవరి దగ్గర కూడా మనం తలదించుకునేలాగా ప్రభు చేయడు. మన తలలు పైకెత్తి మన ఒక దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ప్రభు మనం వస్తారు. ఇటు మాటలు దేవుడు మన జీవిత ఉనికిలో దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావా. అయా రాత్రిత మంచి నిద్రలు మాకు దయచేశారు. ఉదయకాలం శ్రేష్టమైన అయా ఉన్నతమైనటువంటి తండ్రి జీవితాన్ని మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ లోకంలో మేము హెచ్చించుకోకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండి మీరు హెచ్చించినట్లుగా అయా అదిగో తండ్రి మీరు మెచ్చుకున్నట్లుగా మీరు ఫలింప చేయనట్లుగా నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండే కృప మాకు దయచి సుంకని ప్రార్థన ఆలకించిన వారు ఇదిగో మా ప్రార్థన కూడా ఆలకించండి. మాకు కూడా జవాబునివ్వండి. మా యొక్క తండ్రి మొరకు మీరు చెవియొగ్గుమని వేడుకొనొచ్చున్నాం. ఈ ఉదయ కాలం అయా మా యొక్క ప్రార్థన మీరు ఆలకించి ఈ వాగ్దానం మేము ఎత్తిపట్టు ప్రార్థిస్తూ ఉండగా నీవే మమ్మల్ని హెచ్చించుదువుగాక. అయినా నీ యొక్క హెచ్చింపులో మేము నిలిచి ఉందుముగాక. యోసేపుని హెచ్చించిన వాడు, దావీదుని హెచ్చించిన వాడు, సుంకర్ని హెచ్చించిన వాడు, నీ మమ్మల్ని కూడా ఉదయకాలం మా కుటుంబములను కూడా నీ సరళలో హెచ్చించి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుమని యేసు శక్తి కలిగిన ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక.